మన భారతదేశంలో అత్యంత చరిత్ర కలిగిన సూర్య దేవాలయం ఎక్కడుంది? ఈ ఆలయంలో సూర్యుడి యొక్క విగ్రహం ఎందుకు గాలిలో తేలుతూ ఉంటుంది? అసలు ఈ ఆలయాన్ని రథం మాదిరిగా ఎందుకు నిర్మించారు? భూమి యొక్క పరిభ్రమణాన్ని అంత ఖచ్చితంగా లెక్కకట్టి ఎలా నిర్మించారు ఈ ఆలయాన్ని? ఈ ఆలయంలో ఉన్న 7 గుర్రాలు దేనిని సూచిస్తాయి? ఈ ఆలయంలో ఉన్న 24 చక్రాలు దేనికి సంకేతం? ఈ ఆలయాన్ని అసలు ఎందుకు ధ్వంసం చేశారు? అసలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే వివరాలు ఇవ్వబోతున్నా. సో హాయ్ గైస్, దిస్ ఇస్ నందో యాదవ్. ఈ రోజు మనం కోనార్క్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదంతా ఎంట్రీ రోడ్డు. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం అలా నడిచి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకి టికెట్స్ ఇస్తారు. ఈచ్ టికెట్ 40 రూపీస్. అంటే మనం ఇన్సైడ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు మేము ఎంట్రీ గేట్ దగ్గర టికెట్ చెక్ చేయించి ఇన్సైడ్ టెంపుల్ వెళ్తున్నాం. ఎంట్రీ గేట్ దాటిన తర్వాత టెంపుల్ ప్రధాన ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం టెంపుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఈ వీడియోలో మీకు సన్ టెంపుల్ మొత్తం అయితే నేను క్లియర్ గా చూపించబోతున్నా. వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకుని టెంపుల్ ఎంటర్ అయ్యామన్నమాట. ఇదంతా సూర్య దేవాలయం మెయిన్ వ్యూ. ఇక్కడ ముందు మనకి ఒక నాట్య మండలి కనిపిస్తుంది కదా. ఈ నాట్య మండలిలో మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో అన్నమాట మనకి డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ టెంపుల్ ని మనకి 12వ శతాబ్దంలో కింగ్ నరసింహదేవ కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి 1200 మంది 12 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇదంతా టెంపుల్ మెయిన్ వ్యూ. స్టార్టింగ్ లో మనకి 2 పెద్ద సింహాలు ఏనుగుల్ని చంపుతున్నట్లు, ఏనుగు మనిషిపై దాడి చేస్తున్నట్లు పెద్ద బొమ్మలు అయితే కనిపిస్తాయి. వీటికి అర్థం ఏంటి అంటే, సింహం అనేది అహంకారానికి పొగరికి ప్రతీకగాను, ఏనుగు ధనానికి ఐశ్వర్యానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ 2 లక్షణాలు ఒకటే చోట ఉంటే మనిషి పతనానికి కారణం అవుతుందని వీటిని సింబాలిక్ గా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక నాట్య మండలి. ఈ సింహాల మధ్యలో అలా కొన్ని మెట్ల ద్వారా పైకి వెళితే నాట్య మండలి ఎదురుగా మనకి సూర్య దేవాలయం మెయిన్ వ్యూ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నాట్య మండలి అన్నమాట. నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, గుడికి ఎదురుగా ఉంటది. ఇవన్నీ మనకి టెంపుల్ ఇన్సైడ్ అనమాట. మనకి కోనార్క్ టెంపుల్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం 12 చక్రాలు ఉంటాయి. ఇది ఒక రథం ఆకారంలో ఉంటుంది అనమాట. ఇదే దీని స్పెషల్. ఈ రోజు నేను మీకు ఇది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నా. ఇప్పుడు చూడండి, మీకు ఈ చక్రాలు కనిపిస్తా ఉన్నాయి కదా. అవన్నీ అదిగో అక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి కదా, అలా అనమాట. మనకి మొత్తం 12 చక్రాలు ఉంటాయి. ఈ ఆలయం ఒక రథం ఆకారంలో ఉంటుంది. క్లియర్ గా గమనించండి. నేను మీకు చూపించే ప్రయత్నంలో వైడ్ యాంగిల్ అయితే వీడియో తీయడం జరిగింది. ఈ రథం మొత్తం 24 చక్రాలు, అంటే 12 జతల చక్రాలు, 7 గుర్రాలు వీటిని లాగుతున్నట్లయితే డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. ఈ రథంలోని 7 గుర్రాలు వారంలోని 7 రోజుల్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే 12 జతల చక్రాలు 12 నెలలకు గాను మరియు 12 రాసులకు గాను సూచిస్తాయి అన్నమాట. మనకి మరియు 12 జతల చక్రాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 12 జతల చక్రాలు అంటే 24 మనకి ఒక రోజులోని 24 గంటల్ని సూచిస్తాయి. మీకు ఈ టెంపుల్లో 24 చక్రాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ చక్రాలు ఓన్లీ షోయింగ్ కోసమే కాదనమాట. వీటిని చూసి మనం ఎగ్జాక్ట్ గా అయితే టైం చెప్పొచ్చు. సెకండ్స్ మరియు నిమిషాలతో కూడా పూర్తి టైం అయితే చెప్పొచ్చు. అది ఎలా అంటే, మనకి సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ లో ఒక స్టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఆ స్టిక్ పెట్టేటప్పుడు ఏంటంటే మనకి దానికి సన్ రిఫ్లెక్షన్ పడినట్లయితే ఇక్కడ మొత్తం మనకి షాడో కనిపిస్తుంది అనమాట. దాని ప్రకారం మనం టైం ఎంత అయింది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా అంటే మనకి 2 నుంచి 3 మినిట్స్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనకి ఈ 750 సంవత్సరాల్లో భూ పరిక్రమణం చాలా మారుంటది కాబట్టి దాని ప్రకారం కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చి ఉంటది. అప్పటి దీని ప్రకారం అయితే వాళ్ళు సెట్ చేసి ఉంటారు అనమాట ఈ చక్రాలన్నింటినీ. కాకపోతే మనకి ఏంటంటే, మనం టైం చెప్పేటప్పుడు క్లాక్ వైజ్ చూస్తాం కదా, ఇది క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ లో చూడాలన్నమాట. ఇది ఉంది కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట, ఇది 3 o'clock, ఇది ఆఫ్టర్నూన్ 12, ఇది మధ్యాహ్నం 3 గంటలు, ఇది 6 అనమాట. అంటే మనకి యాంటీ క్లాక్ చూడాలన్నమాట, ఉల్టా చూడాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనం టైం చెప్పాల్సి ఉంటది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పూసలు కనిపిస్తున్నాయి కదా, అవి సెకండ్స్ ని సూచిస్తాయి అన్నమాట.
దీని ప్రకారం మనం ఎగ్జాక్ట్ గా అయితే టైం చెప్పొచ్చు. అదిగో మీరు అక్కడ ఆ పూసలు క్లియర్ గా చూడండి. కోనార్క్ ఆలయంలో 3 ప్రత్యేకమైన సూర్యుడి విగ్రహాలు ఉంటాయి. ఇవి ఆలయానికి 3 వైపులా 3 ఉంటాయి. ఎడం వైపు, కుడివైపు మరియు ఆలయం వెనక భాగం అయితే ఉంటాయి. అందులో మొదటిది సూర్యుడు చిన్న పిల్లవాడిలా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. అంటే బాలబాలుడిలా అన్నమాట. ఉదయం పూట సూర్యుడు ఎలా ఉంటాడో అనే విధంగా ఈ విగ్రహాన్ని చెక్కారు. క్లియర్ గా గమనిస్తే చిన్న పిల్లవాడి ముఖ కవళికలు అనేవి ఈ విగ్రహంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కోనార్క్ దేవాలయంలో 2వ విగ్రహం. ఇది ఆలయం వెనుక భాగంలో ఉంటుంది. ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. గర్భగుడిలో మనకి సూర్యుడు ఎంత విగ్రహం అయితే ఉండేదో ఇప్పుడు లేదు. అది అదే విగ్రహాన్ని, అంతే విగ్రహాన్ని వెనక సైడ్ పెట్టడం జరిగింది అనమాట. ఈ విగ్రహం సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఎంత ప్రచండంగా రగిలిపోతూ ఉంటాడో అలా చెక్కారు. ఈ విగ్రహంలో సూర్యుని ముఖ కవళికలు గమనిస్తే వెలిగిపోతూ ఉంటాయి. కోనార్క్ సూర్య దేవాలయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన శిల్పాల్లో ఇదైతే మొదటి స్థానంలో ఉంటుంది. అంత నీట్ గా చెక్కారనమాట. మీరు ఒకసారి కోనార్క్ వెళ్ళినట్లయితే ఆలయం వెనక భాగంలో ఉంటుంది. ఈ విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. తప్పకుండా చూడవలసిన వాటిలో కోనార్క్ లో ఇదొకటి. చాలా మంది చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కింద నుంచి మనకి ఆ రథానికి సంబంధించిన చక్రాలు, ఆ మిగిలినవన్నీ చూసుకుంటూ దీన్ని మర్చిపోతూ ఉంటారు. ఇది సూర్యుడి యొక్క 3వ విగ్రహం. ఇది ఆలయానికి కుడివైపున ఉంటుంది అనమాట. ఈ విగ్రహంలో సూర్యుడు సప్త సముద్రాలు దాటి సాయంకాల సమయంలో అలసిపోయిన ముఖ కవళికలు క్లియర్ గా అయితే కనిపిస్తా ఉంటాయి. అలా తీర్చిదిద్దారు మన ఈ విగ్రహాన్ని. సూర్యుడితో పాటు తను అంటే వెళ్తున్న రథం ఉంటది కదా, ఆ రథం యొక్క గుర్రం కూడా అంటే అలసిపోయి మోకాళ్ళపై నిలబడి ఉన్న విగ్రహం అయితే చెక్కారు. చాలా చక్కగా ఉంటాయి ఈ విగ్రహాలన్నీ. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది ఈ విగ్రహాలు చూస్తే. ఆలయం మొత్తం అయితే చాలా పురాతన విగ్రహాలు ఉంటాయి. 2 కళ్ళు సరిపోవు, అంత నీట్ గా చెక్కారు. మీకు 2 ఏనుగులు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 ఏనుగులు ఏంటంటే ఇవి ఇక్కడ కాదు, ఇక్కడ ఒక అంటే మండపం లాంటిది ఏర్పాటు చేసి దీన్ని ఎగ్జిబిషన్ కోసం పెట్టారు. నార్మల్ గా అయితే ఈ 2 ఏనుగులు కూడా అక్కడ మనకి గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడికి ఆ మెట్లకి 2 వైపులా 2 ఏనుగులు ఉండేవి అనమాట. అవి అంటే ఆలయం ధ్వంసం అయిపోయినప్పుడు ఈ రెండు పక్కల విరిగి పడిపోయి ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ గా అయితే పెట్టడం జరిగింది ఈ ఏనుగుల్ని. అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ బావి కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం ఒక బావి. దీంట్లో అప్పుడు ఆలయానికి సంబంధించిన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇక్కడ స్నానం చేసేవారని ఇక్కడ మనకైతే గైడ్ చెప్పారు. ఇదంతా ఒక చిన్న మండపంలో పెట్టి మధ్యలో అయితే బాగుంటది. ఇప్పటికి కూడా నీరు ఉన్నాయి దీంట్లో. ఇండియాలో మొదట అంటే టెంపుల్ కి కుడివైపు మెట్లు కింద భాగాన 2 ఏనుగులు ఉంటాయని చెప్పాను కదా, ఆ వాటిల్లాగే ఇక్కడ 2 గుర్రాలు అయితే ఇది మొత్తం ఎడం వైపు చూపించట్టు కెమెరా. ఇటు ఎడం వైపు ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకి ఇటువైపు అటువైపు 2 గుర్రాలు ఉండేవన్నమాట. అప్పుడు ఆ 2 కూడా విరిగి పడిపోవడం వల్ల అవి అలా తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక మండపంలో ఏర్పాటు చేసి వాటిని ఎగ్జాక్ట్ గా అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం జరిగింది అనమాట. మొత్తం టెంపుల్ మొత్తంకి ఇటువైపు అటువైపు ఒకవైపు గుర్రాలు, ఇంకో వైపు ఏనుగులు ఉండేవి. అవి అంటే ఇప్పుడు మీకు ఆ పైన అనమాట, అది మీకు ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ మెట్లు పై భాగంలో ఉండేవి. అవి తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ ఎగ్జిబిషన్ కోసం అయితే ఉంచడం జరిగింది. ఇది మొత్తం కోనార్క్ ఆలయానికి సంబంధించిన వంటశాల అన్నమాట. ఇక్కడ మొత్తం దేవాలయానికి సంబంధించిన పాండాలు అంటారు కదా, అదే మన తెలుగులో పూజారి అంటాం. ఆ పూజారులు అందరూ ఇక్కడ అంటే నైవేద్యం కోసం ఈ వంటశాలను ఏర్పాటు చేసి దీంట్లో నుంచి మనకి అక్కడ నిత్యం అనమాట సూర్యనారాయణ భగవానుడికి మనకి నైవేద్యం పెట్టేవారు. ఇదంతా అయితే ప్రస్తుతానికి శిథిలావస్థకు వచ్చి మొత్తం విరిగిపోయింది, ఏం లేవు. ఒక 2 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. అది చూపిస్తున్నారు చూడండి క్లియర్ గా. ఓకే, ఇప్పటి వరకు మనం ఆలయాన్ని మొత్తం సందర్శించాం, ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కోనార్క్ సూర్య దేవాలయం యొక్క పూర్తి హిస్టరీ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ నుంచి వివరించబోతున్నా. కొన్ని వందల వేల చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, 1 కాదు 2 కాదు, కొన్ని వందల వేల అద్భుతాలకు నెలవు మన భారతదేశం. అలాంటి వాటిలో ఒకటైన ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1256 సంవత్సరంలో తూర్పు గంగరాజు వంశానికి చెందిన చక్రవర్తి నరసింహదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 1200 మంది కార్మికులు 12 సంవత్సరాలు కష్టపడితే
1243 నుంచి 1255 వరకు నిర్వీర్యంగా కష్టపడితే ఈ ఆలయం ఇంత గొప్పగా అయితే రూపుదిద్దుకుంది. ఈ ఆలయం మొత్తం 230 అడుగులు ఎత్తు ఉంటుంది. కాలాహార్డ్ అనే రాజు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయక ముందు ఈ ఆలయం 230 అడుగులు ఉండేది. ఇప్పుడు ఈ ఆలయం కేవలం 100 అడుగులు ఎత్తు మాత్రమే ఉంది. ఆలయ శిఖరాన్ని మొత్తం పూర్తిగా అయితే ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకో విషయం ఏంటంటే, పురాణాల ప్రకారం ఈ ఆలయం ద్వాపర యుగంలో కూడా కొంత చరిత్రని కలిగి ఉంది. సాంబుడు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీకృష్ణుడి కుమారుడు. ఈ సాంబుడు యాదవ వంశం నాశనం అవడానికి కూడా ప్రధాన కారణం ఈ సాంబుడే. అసలు ఈ సాంబుడికి కోణార్క్ సూర్య దేవాలయానికి ఏంటి సంబంధం అంటే, ఒక రోజు కొంతమంది ఆడవాళ్ళు నెలలో అభ్యంగన స్నానం చేస్తూ ఉంటే ఈ సాంబుడు చూస్తూ ఉంటాడనమాట. దానిని గమనించిన శ్రీకృష్ణుడు సాంబుడికి కుష్ఠరోగం వస్తుందని శపిస్తాడు. ఈ శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగానికి గురవుతాడు. దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఇప్పుడు కోణార్క్ గా పిలువబడుతున్న మైత్రి వనానికి వచ్చి చంద్రభాగా నదీ తీరాన, ఈ చంద్రభాగా అనేది సూర్యనారాయణ టెంపుల్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ చంద్రభాగా నది తీరాన స్నానం చేస్తూ నిత్యం సూర్యదేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్యదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉండగా సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు సాంబుడు ఈ కుష్ఠరోగం నుంచి విముక్తుడవుతాడు అనమాట. దాంతో సూర్యదేవుడు తనకు చేసిన మేలుకు ఫలితంగా సూర్యదేవుడికి ఒక ఆలయం కట్టాలని సాంబుడు నిర్ణయించుకుంటాడు. ఈ ఆలోచనతో ఉన్న సాంబుడికి ఒక రోజు చంద్రభాగా నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక సూర్యుడి విగ్రహం దొరుకుతుంది. అప్పుడు సాంబుడు వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి కోణార్క్ దేవాలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కోణార్క్ దేవాలయంలో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటి అంటే, ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సూర్యదేవుడి విగ్రహం ఉండేది. ఇక్కడ మూలవీర సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండేది అనమాట. చాలా మంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటారు. అసలు ఏంటి దీని మిస్టరీ అంటే, ఈ విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండటానికి అందుకు కారణం ప్రపంచంలో ఎక్కడా వాడని టెక్నాలజీని ఉపయోగించి ఈ కోణార్క్ దేవాలయంలో దీన్ని ఉపయోగించారు. ఇది ఎలా పాసిబుల్ అని చాలా మందికి డౌట్ రావచ్చు. అత్యంత బరువైన సూర్య విగ్రహం గాల్లో ఎలా తేలియాడి ఉండేది అనేది చాలా మందికి ఒక అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. దాని కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ విగ్రహం గాల్లో తేలియాడుతూ ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, దానికి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే ప్రిన్సిపల్ ని కోణార్క్ లో ఉపయోగించారు. మనం కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగించి ఒక వస్తువుని ఈజీగా అయితే మనం గాలిలో నించోబెట్టవచ్చు. కానీ 13వ శతాబ్దంలోనే ప్రపంచానికి తెలియని ఈ టెక్నాలజీ మన పూర్వీకులు వాడటమే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ విగ్రహాన్ని గాల్లో అలా తేలియాడేలా చేయడానికి ఆలయ శిఖరాన్ని 52 టన్నులు అంటే 52,000 కేజీలు అయస్కాంతంతో నిర్మించారట. గర్భాలయంలోని విగ్రహం చుట్టూ కూడా కొన్ని అయస్కాంతాలని పెట్టి విగ్రహం గాలిలో తేలియాడేలా చేశారు. అంతేకాకుండా గాలిలో తేలియాడే సూర్య భగవానుడి విగ్రహానికి వజ్రాలు వైడూర్యాలతో చేసిన కిరీటాన్ని ఏర్పాటు చేశారు. దాంతో సూర్యకాంతి ఆ కిరీటానికి తాకినప్పుడు ఆలయ గర్భగుడి మొత్తం దేవతా కాంతులతో మెరుస్తూ ప్రకాశించేదట. మరి ఇంత గొప్ప టెక్నాలజీ ఉపయోగించిన కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అని పరిశీలిస్తే, దీనికి గల ప్రధాన కారణం, మన దేశానికి బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారు నిత్యం వర్తకానికి వచ్చేవారు కదా. ఒక రోజు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు సముద్రయానం చేస్తున్నప్పుడు వారి దారిని తెలుసుకోవడం కోసం వాడే దిక్సూచిలు పనిచేయడం సడన్ గా మానేశాయి. వీటిని గమనించిన వాళ్ళు ఇవి ఎందుకు పనిచేయడం లేదు అని ఆరా తీస్తే దగ్గరలో ఉన్న సూర్య దేవాలయంలోని సూర్యుడి విగ్రహం మరియు దాంట్లో అమర్చిన అయస్కాంతం వల్లే వారి దిక్సూచులు పనిచేయడం లేదని వాళ్ళు గమనించారు. దిక్సూచి పనిచేయకుండా సముద్రయానం చేయటం చాలా కష్టమని భావించిన వారు కోణార్క్ సూర్య దేవాలయంలోని 52,000 టన్నుల అయస్కాంతాన్ని మరియు అక్కడ ఉన్న సూర్య భగవానుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చరిత్ర చెబుతుంది. ధ్వంసం చేయబడిన సూర్యుడి విగ్రహం నాటి నుంచి నేటి వరకు ఎక్కడ ఉందో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ కోణార్క్ దేవాలయంలో ఉండవలసిన అరుణ స్తంభం ఇది చాలా శక్తివంతమైనది. ఈ అరుణ స్తంభం సూర్యుని కిరణాలు యాంప్లిఫై చేసి సూర్య భగవానుడి విగ్రహంపై కిరణాలు పడేలా చేసేది. ఇప్పుడు మాత్రం అది పూరిలోని జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఎదురుగా అయితే పెట్టడం జరిగింది. ఇది మాత్రమే మనకి కోణార్క్ దేవాలయంలో ఒక గుర్తుగా మిగిలిపోయింది అనమాట. ఈ అరుణ స్తంభం మాత్రమే కాకుండా కోణార్క్ సూర్య దేవాలయంలోని సూర్యుడి విగ్రహం కూడా మన పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉందని
చాలా మంది పెద్దలు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నందు యాదవ్ వ్లాగ్స్ మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.